నేను ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్ అడుగుతున్నారు. డాక్టర్ గారు మీరు నాకు నీ సర్జరీ చేశారు. నేను అంతా బానే ఉన్నాను. అన్ని పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఈ రోబో అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అదేంటి మిమ్మల్ని థియేటర్‌లో నుంచి బయటికి పంపించేసి అదే సర్జరీ చేస్తదా అని అడుగుతున్నారు. ఈ రోబో ఏంటంటే మన సర్జన్‌కి ఒక అసిస్టెంట్ లాంటిది. ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. నేను కరెక్ట్‌గా డ్రైవ్ చేస్తున్నానా లేదా అని చూసుకోవడానికి నేను జీపీఎస్ గాని, గూగుల్ మ్యాప్స్ గాని వాడతాను. అలానే ఈ రోబో కూడా ఏంటంటే మన సర్జరీ అప్పుడు మన స్టెప్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూపిస్తుంటది. ఇదేంటంటే ఒక రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ లాగా కంటిన్యూయస్‌గా మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉంటది. దీనివల్ల ఏంటి మనం చేసే ప్రతి బోన్ కట్ గాని, ప్రతి యాంగిల్ గాని మన పేషెంట్ నీ అనాటమీకి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఈ రోబో చెప్తా ఉంటది. దీంతో పాటు ఇప్పుడు మనం ఇంట్లో కార్పెంటర్ పనులయి చేస్తా ఉంటాం. మనం చెక్క కట్ చేస్తాం. ఆ చెక్క కట్ చేసేటప్పుడు మనం కట్ చేసేదానికి, మెషిన్‌తో కట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. మెషిన్ కట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ కటింగ్స్ అన్నీ బాగా యాక్యురేట్‌గా వస్తాయి. అలా ఎప్పుడైతే మనం రోబో యూజ్ చేసి బోన్‌ని కట్ చేసామో, ఈ బోన్ కట్స్ అన్నీ కూడా ఇంకా యాక్యురేట్‌గా వస్తాయి. దానివల్ల ఆ ఇంప్లాంట్ కూర్చోబెట్టడం అనేది ఇంకా కరెక్ట్‌గా ఉంటది. దీనివల్ల ఏమవుతది ఎండ్ రిజల్ట్ మనకి ఓవరాల్ రిజల్ట్స్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ కన్నా కూడా ఇంకా బెటర్‌గా ఉంటది. సో, పేషెంట్ నడిచేటప్పుడు కూడా నొప్పి బాగా తక్కువుంటుంది. అలానే రికవరీ కూడా బాగా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఈ రోబో అనేది ఏంటంటే మన సర్జన్‌కి అసిస్టెంట్ లాంటిది. కన్వెన్షనల్ సర్జరీ కన్నా కూడా ఇంకా రిజల్ట్స్ ఇంకా బెటర్‌గా ఉండడానికి ఈ రోబో అనేది మనకు ఉపయోగపడుతుంది.